యేసు అనగా ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు, నేను సమ్మన్ కట్ చేస్తున్నాను. యేసు ప్రభు 30 years he served his parents. He supported his parents. At the age of 30 years, he walked to River Jordan. నేను మా పాస్టర్ గారు రివర్ జార్డన్లో కాళ్ళు పెట్టాం. ఇస్రాయల్ దేశానికి వెళ్ళాం 1 year ago. రివర్ జార్డన్లో కాళ్ళు పెట్టచ్చు. ఆ రివర్ జార్డన్లో యేసు ప్రభు బాప్తిసం పొందడానికి వెళ్ళారు. ఈరోజు 8 మంది బాప్తిసం తీసుకున్నారు. వారు జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. యేసు ప్రభుకి బాప్తిసం అవసరమా? Does Jesus require to be baptized? No. He doesn't require. He is a sinless God. He is a sinless human being. He is fully God and fully human being. He doesn't require baptism. But I tell you, he went to River Jordan to take baptism. You know why? మార్క్స్ వార్త 16 చదవండి ఏమనుందో. మార్క్స్ వార్త 16 మార్క్ 16:16. వాట్ ఈస్ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడు. ఇది ఎవరు చెప్పారు? జీసస్ హిమ్సెల్ఫ్. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. యేసు ప్రభు ఒక మాదిరిగా ఉండటానికి, టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద పీపుల్, ఆల్ ద హ్యూమన్ రేస్, whoever wants to be saved in the kingdom of God, whoever wants to have an eternal life, they should go for baptism, to go under water. కొన్నిసార్లు బాప్తిసాన్ని చాలా చులకనగా చేస్తారు. కొన్ని డినామినేషన్స్ జెండా కింద నడిస్తే బాప్తిసం అయిపోయినట్టు. కొంతమంది చిలకరింపు బాప్తిసం ఇస్తారు. నేను డినామినేషన్స్ పేరు చెప్పకూడదు. కొంతమంది చిలకరింపు బాప్తిసం ఇస్తారు చిన్నపిల్లలకి. బట్ వాట్ యు మీన్ బై బాప్టిజం? Baptism means to go under water, to immerse, to go under water. Why? What is the significance of this baptism? When you go under water, your sins are buried. When you come out of the water, you are born new in Jesus. నికోదేము యేసు ప్రభుని అడిగాడు, ప్రభువా, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, నువ్వు క్రొత్తగా జన్మించు, బోర్న్ అగైన్. అప్పుడు ఆయన అమాయకత్వం అడిగాడు, నా తల్లి గర్భంలో ప్రవేశించి నేను ఎలా జన్మించగలనంటే యేసు ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించు. సో వన్ హ్యాస్ టు go under the water and take baptism by immersion. And Jesus went under the water and took baptism. The uniqueness of Jesus' baptism, ఓ ప్రత్యేకత ఏంటి యేసు ప్రభు యొక్క బాప్తిసంలో అంటే, we can see Trinity. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒకేసారి బాప్తిసం అప్పుడు చూస్తున్నాం మనం. We Seventh Day Adventists believe in Trinity God, the Godhead. But there are denominations who have separated Jesus from Trinity, Holy Spirit from Trinity, God the Father from Trinity. But we, the Seventh Day Adventists, we strongly believe and profess and preach and believe that Godhead, the Trinity, God the Father, God the Son, God the Holy Spirit. ఈ బాప్తిసం, యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు పరలోకం నుండి
ఈయనే నా కుమారుడు అని నేను ఆనందిస్తున్నానని చెప్పాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరు రూపంలో వచ్చి వాలాడు ఆయన మీద. అండ్ కుమారుడైన దేవుడు బాప్తిసం తీసుకున్నాడు. We can see Trinity clearly at the time of Jesus' baptism. Some people, some religious people, they don't believe in Trinity. They question Jesus. But I want to tell you, the Bible talks about Trinity. We can see Trinity at the time of baptism. యేసు ప్రభు ఏమని చెప్పాడు ఈ శిష్యులకి? మీ లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. మత్తయి సువార్త 28:19-20లో మీరు లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున పేరిట బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. దట్స్ వాట్ we see at the time of Jesus baptism. బాప్తిసం పొందిన వెంటనే అసలు మనకేం సమస్యలు రావనుకుంటామా? మనకేం కష్టాలు రావనుకుంటామా? నో. బాప్తిసం పొందినాక శోధనలు ఎక్కువ రావచ్చు. When Jesus, after his baptism, he was taken into the wilderness by the Spirit of God, and Jesus fasted 40 nights and 40 days. He became very weak. 40 రాత్రులు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. చాలా బలహీనమన్నాడు. సాతాను మనం ఎప్పుడు శోధిస్తాడో తెలుసా? మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు శోధిస్తాడు. దేంట్లో బలహీనంగా ఉన్నామో సాతానుడికి బాగా తెలుసు. ఎక్కడ మనం వీకో Saturn, Sister White writes, Saturn, the Lucifer, is the greatest psychologist. He knows our weaknesses. He knows our strength. Where we are weak, where we desire, there the Saturn comes. Here Jesus is very weak, and the devil came. The devil came and tempted. ఆకలికొని ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, ఇదే అవకాశం శోధించడానికని ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను అన్నాడు. యేసు ప్రభు ఏమని సమాధానం ఇచ్చాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడు. అందుకనే ఓ పాట ఉంది తెలుగులో, ఏమనుంది? నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చింది. అమ్మా, నువ్వు విశిష్టులు చాలా చక్కగా చెప్పావు. నువ్వు తెలుగు చెబుతుంటే నేను తన్మయం అయిపోయాను. చాలా చక్కగా చెప్పావు. గాడ్ బ్లెస్ యు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు మాటలు. మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఒక విషయం చెబుతాను, నా గొప్పతనం కాదు. 7 సార్లు ఆదికాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ చదివేశాను. ఇది 8వసారి ఐసియా బుక్ ఎహెజ్కేలు 46వ అధ్యాయం చదివాను. ఇంకో 2 అధ్యాయాలు ఉంటే పూర్తయిపోతుంది. మై టార్గెట్ ఫర్ ఎవ్రీ డే ఈజ్ టు రీడ్ 5 chapters. లీడర్ అవ్వచ్చు, ప్రీచర్ అవ్వచ్చు, బట్ ఐ హ్యావ్ టు ఫైండ్ టైమ్ టు రీడ్ బైబిల్ 5 chapters a day. ఎందుకో తెలుసా? బ్రతకటానికి. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో అది నాకు. మా పాట పడతాడు, అది కంటొచ్చా? పాడమ్మా, స్టార్ట్ చేయి. బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్య
చదువుతుంది ఈ వాక్యం కీర్తన గ్రంథం 119:50. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మది. చాలామంది బాధలు వస్తే బంధువులు చెప్పుకుంటారు. బంధువులు చెప్పకపోతే బాధలు వస్తే దేవుడితో చెప్పండి. దేవుడికి ఎలా చెబుతారు తెలుసా? బైబిల్ చదువుకొని చెప్పాలా. కీర్తన గ్రంథం 119:50. కాబట్టి యేసు ప్రభు సాతాను చేయించడానికి వాక్యాన్ని వాడాడు. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. తర్వాత సాతాను వదిలాడా? గుడి గోపురం మీద తీసుకెళ్ళి కిందకు దూకు, తండ్రి అయిన దేవుడు దేవదూతలను పంపిస్తాడు. ఈ వాక్యం ఎక్కడ ఉంది చెబుతారా? కాదమ్మా, అంటే దేవదూతలు వచ్చి పట్టుకుంటారని ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథం 91 కీర్తన గ్రంథం 91 నీ పాదములకు రాయి తగులకుండా వారు నేను చేతుల మీద ఎత్తి పట్టుకుంటాను. అదే సాతాను కూడా బైబిల్లో చెప్పాడు. సాతాను కూడా Satan also used the scripture. You jump from here, God will send his angels to uphold you. యేసు ప్రభు సాతాను మాట కనుక విన్నట్టయితే ఈరోజు మనం రక్షించబడేవాళ్ళం కాదు. బట్ జీసస్ ఏమని చెప్పాడు? ఆయన జీసస్ ఏమని చెప్పాడు? యూ విల్ నాట్ జీసస్ ఏం చెప్పంటే, డు నాట్ పుట్ ద లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్. దేవుని పరీక్షించడం ఏంటి? దేవుని పరీక్షించడం ఏంటి? తర్వాత వదిలాడా సాతాను? బాబు ఒక్కసారి సాతాను శోధించడు, 1000 రూపాయల్లో శోధిస్తాడంట. నాట్ ఇన్ వన్ వే. సాతాను మళ్ళా ప్రపంచాన్ని చూపెట్టాడు. చూపెట్టి ఇవన్నీ నీకు ఇస్తాను అని ఎట్లా అనగలిగాడు? దట్ లూసిఫర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ వరల్డ్. హౌ? వెన్ Adam and Eve committed sin, transgressed God's law, the Adam and Eve surrendered whole world into the domain of Lucifer. అందుకు నేను అన్నీ ఇస్తా అన్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాను నీవు శోధించవలదు. హూ ఈజ్ గాడ్? జీసస్ ఈజ్ గాడ్. హూ ఈజ్ ద క్రియేషన్? ద లూసిఫర్ ఈజ్ క్రియేషన్. నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. యేసు ప్రభు జయించాడు. కీర్తన గ్రంథం ప్రకటన గ్రంథం 3:21 ఏమనుంది? చదవండి. ప్రకటన గ్రంథం 3:21. 3:21 ప్రకటన గ్రంథం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని నేను లాగిన ప్రకారము జయించువాన్ని నాతో కూడా నా సింహాసనమందు. మై డియర్ children of God, the devil tempts us in many ways. Through wealth, through position, many ways. But I want to tell you, సాతాను జయించగలిగిన వాడే యేసు ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చోగలడు. సాతాన్ని శోధన జయించాల. శోధన జయించమని పాఠం, శోధన జయించమని పాఠం. సాతాన్ని జయించాల. యేసు ప్రభు మనుషుల్లో జీవించాడు. జీసస్ మింగిల్డ్ విత్ పీపుల్. ఎవరో తెలుసా మంచి నాయకుడు అంటే? ప్రజల మధ్యన ఉండాలి, ప్రజలతో ఏకీభవించాల, ప్రజలతో మమేకం అవ్వాలి. మింగిల్ విత్ పీపుల్. ద లీడర్ షుడ్ బి ఎ పీపుల్స్ లీడర్. లీడర్ అని ఆయన మనుషుల మధ్య ఉండాలి. యేసు ప్రభు he mingled with people. The method of Jesus is, for a successful leader, he will mingle with people. And Jesus went to the people where they are, not expecting people to come to him where he is.
యేసు ప్రభు ప్రజలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాడు. ప్రజల మధ్యన నివసించాడు. ప్రజలతో భోజనం చేశాడు. ప్రజలకు భోజనం పెట్టాడు. ఆయన ఏమన్నా తెలుసా? పాపులతో భోజనం చేస్తున్నాడని హేళన చేశాడు. ఆయన పాపులతో భోజనం చేస్తున్నాడని హేళన చేశాడు. యేసు ప్రభు కరుణ దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి యేసు ప్రభు మనుషుల మధ్య నివసించాడు. ఆయన గుడ్డి వాళ్ళని చూసినప్పుడు కరుణ వాత్సల్యంతో ఆయన కరిగిపోయాడు. He was moved with compassion when he saw the blind people. He gave them sight. When he saw the sick people, the lame people, he lifted them up and healed them. జాలి దయ కనికరం చూపించాడు యేసు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క విశ్వాసులు దయ కనికరం కలిగి ఉండాలి. మదర్ తెరీసా, you know what she says? When you deal yourself, use your head. But when you deal others, use your heart. నిన్ను నీవు డీల్ చేసుకున్నప్పుడు నువ్వేదన్నా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కానీ ఇతరులతో నువ్వు డీల్ అయినప్పుడు ప్రేమతో డీల్ చేయి, దయ కనికరంతో డీల్ చేయి. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ వర్చ్యూస్ దట్ వీ నీడ్ టు అడాప్ట్, కల్టివేట్. అండ్ జీసస్ ఆయన ఏం మాట్లాడతారనేది చూశారు. ఆయన నోటి నుండి మధురమైనటువంటి మాటలు వచ్చినాయి, ప్రేమతో కూడినటువంటి మాటలు వచ్చినాయి. ఎవరిని దూషించడం కానీ, ఎవరిని ద్వేషించడం కానీ, ఎవరిని సూటిపోటి మాట్లాడటం కానీ ఇన్ నెవర్. బట్ ఇన్ అవర్ సొసైటీ, ఇన్ అవర్ కమ్యూనిటీ, we have more critics than people who compliment. We should be people of compliment, but not the people of criticism. యేసు ప్రభు నోటి నుండి మధురమైన మాటలు వస్తాయని ఎదురు చూశారు. ఆయన చూడండి, ఆయన ప్రజలతో మమేకమయ్యాడు. He mingled with people, he spoke with the kindness and compassion. And he shared the mysteries of heaven. పరలోక రాజ్యం యొక్క రహస్యాన్ని యేసు ప్రభు మాట్లాడాడు. నేను ఈ డివిజన్లో ఈ 5 సంవత్సరాలు నేను ప్రమోట్ చేసేది ఏంటో తెలుసా? సాబత్ అబ్జర్వెన్స్, సబ్బాతు ఆచరణ. టుడే we are identified as the Seventh Adventists who keep the Sabbath holy. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. ఇక్కడ 4వ అధ్యాయం లూకాసు వార్త 16వ వచనంలో ఏమన్నది? యేసు తాను పెరిగిన నజరేతునకు వచ్చును, తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతనమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యం బోధించాడు. వాడుకంటే ఏంటి అర్థం? ఇట్స్ ఎ హ్యాబిట్. ఎవ్రీ సాటర్డే వి ఆల్ గ్యాదర్ హియర్ ఎవ్రీ సాటర్డే. అది మన వాడుక, మన అలవాటు. జీసస్ went to synagogue according to his custom. Every Sabbath he preached in synagogue. That means యేసు ప్రభు బాప్తిసం అనేది ఒక మాదిరిగా చూపెట్టాడు, సబ్బాతు ఆచరణ అనేది ఒక మాదిరిగా చూపెట్టాడు. బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించాలి. We are going to have division council from August 27 to 30. I made an appeal through letter to circular asking all the people, delegates, not to travel on Friday night, not to travel on Saturday morning, not to travel before sunset. మన కుటుంబాల్లో మన సబ్బాతును కనుక పరిశుద్ధంగా ఆచరించగలిగితే దేవుని యొక్క వాక్యం ఏముందో తెలుసా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. నా విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించి
మీకు ఇష్టమైన పనులు చేయకి, వ్యాపారం చేయకి, లోకవార్తలు చెప్పుకొని ఉండి ఎలా ఏమన్నది? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. One pastor came when I was receiving the charge. Among the group of pastors, he made a statement. Pastor John Victor promoted Sabbath. Today, that's why he is elevated. My dear children of God, keep the Sabbath holy and God will bless you. God will bless your families. God will bless your children. God will bless your relatives. We are identified as a Seventh-day Adventist. We are identified as a Seventh-day Adventist. Jesus died on the cross. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమని ఉంది? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. యేసు ప్రభు నీతిమంతులను రక్షించడానికి రావాలి. రోగులకు వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంతో ఉన్నటువంటి వాడికి వైద్యుడు అవసరం కాదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనం అందరం నశించిపోయేవాళ్ళం, మనం అందరం తప్పిపోయాం. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఆయన ఎడం పక్కన కుడి పక్కన ఇద్దరు దొంగలే సిలువేశారు. ఎడం పక్కన ఉన్న దొంగ, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అన్నాడు. But I want to tell you, when Jesus was nailed on the cross, the heavenly host, the angels of heaven surrounded the cross, not to bring him from the cross, but to ask him to die on the cross. The angels of heaven could have brought Jesus down from the cross. యేసు ప్రభు నీ కిందకి రమ్మన్నాడు. అక్కడ చేయనటువంటి వాళ్ళందరూ దేవుని కుమారుడు అయితే కింద దిగిరా. ఒక్క ప్రశ్న, యేసు ప్రభు శిలువ మీద నుంచి కిందకి దిగి వస్తే ఏం జరిగింది? యేసు ప్రభు కనుక శిలువ మీద నుండి కిందకి దిగి వస్తే మనం అందరం శిలువ ఎక్కాల్సి వచ్చేది. యేసు ప్రభు శిలువ మీద నుంచి కిందకి రావడానికి సిద్ధపడలేదు. యేసు ప్రభు శిలువ మీద చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? మనం అందరం రక్షించబడ్డాలి. కుడి పక్కన ఉన్న దొంగనాడు, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఒకసారి ఆలోచించాను. యేసు ప్రభు నువ్వు సబ్బాత్ ఆచరించావని అడిగాడా? అడగల. దశంభాగం కట్టావని అడిగాడా? అడగల. నీ పాపాలు ఒప్పుకున్నావని అడిగాడా? అడగల. బాప్తిసం తీసుకున్నావని అడిగాడా? అడగల. ఎప్పుడైతే శిలువ మీద ఉన్న దొంగ ప్రభువా అని పిలిచి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యేసు ప్రభు ఆయన జాలి కరుణ ఉప్పొంగిపోయి ఏమన్నా తెలుసా? నేడే నీవు నాతో పరదేశం. కానీ దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు, వేరే డినామినేషన్స్ వాళ్ళు. ఆ రోజే దొంగ పరలోకానికి వెళ్ళాడు అంటారు. నో, జీసస్ ప్రామిస్ ద థీఫ్ ఆన్ ద క్రాస్, టుడే ఐ ప్రామిస్ when I come in the clouds of heaven with my kingdom, you shall be with me in heaven. కాబట్టి ఆ రోజు దొంగ పరలోకానికి వెళ్ళలేదు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు దొంగ ఎట్లా వెళ్తాడు? యేసు ప్రభు సమాధి నుండి లేచి 40 దినాల తర్వాత పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. ప్రేమటిని దేవుని బిడ్డలారా, నేడు నీవు నాతో పరదేశంలో ఉన్నావంటే అదే రోజు పరలోకం వెళ్తాడని కాదు. హీ ప్రామిస్ ద థీఫ్ ఆన్ ద క్రాస్, యూ షల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. But God commendeth his love toward us in that while we were sinners,
Christ died for us. ఈ బొమ్మ చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. జీసస్ రెజరెక్టెడ్. నజరేయుడు శిష్యులు వెళ్ళి శిష్యులు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఎత్తుతుంటే దేవదూత ఏం చెప్పాడు తెలుసా? నజరేయుడైన యేసు ఇక్కడ లేడు, ఆయన సమాధి నుండి లేచాడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ డెడ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ లైఫ్. ఆయన సజీవుడు. వి వర్షిప్ గాడ్ హూ ఈజ్ అలైవ్. సజీవుడు అని యేసుని మనం ఆరాధిస్తున్నాం. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. భాస్కర్ నాకు నాకేమో చదువు. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై. Why should we lift up Jesus? Jesus resurrected from the tomb. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాం, కానీ అది కరెక్ట్గా యేసు ప్రభు తిరిగి లేచిన సమాధి కాదు మాది. బట్ వి వెంట్. ద tomb was just like that. యేసు ప్రభు సమాధి నుండి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. బైబిల్లో వాక్యం ఏంటంటే తెలుసా? దావీదు సమాధి నేటి వరకు ఉందంటే దావీదు ఇంకా సమాధిలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది, ఎందుకంటే రిజరెక్టెడ్. యేసు సజీవుడు, పునరుద్ధానుడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడు. This is why we need to lift up Jesus. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, he shall live. నేనే జీవమును పునరుత్థానము, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన నువ్వు బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. యేసు ప్రభు భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నారో మీరు తెలుసుకోవాలంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం చదవండి. యేసు ప్రభు 40 దినాలు ఉన్నాడు శిష్యులతో. ఆయన ఆరోహణమయ్యాడు శిష్యులు చూస్తుండగా. అప్పుడు దేవదూతలు ఏమని చెప్పారు? 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ అందరి నుండి పరలోకమునకు కొనిపోయినటువంటి యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన అబ్బా. అందుకని ఇన్ దిస్ లాస్ట్ డేస్ దెర్ ఈజ్ ఎ డిసెప్షన్. హిమాలయాల్లో యేసు ప్రభు వచ్చాడంటారు, లేకపోతే అమెరికాలో యేసు ప్రభు వచ్చాడంటారు. ఇప్పటి వరకు చాలామంది యేసు ప్రభు పేట దేవుళ్ళుగా ప్రత్యక్షమయ్యారు. బట్ జీసస్ విల్ నెవర్ అపియర్ లైక్ దట్. జీసస్ విల్ గో యాజ్ హీ ట్రాన్స్లేటెడ్ టు హెవెన్, ద సేమ్ వే హీ విల్ కమ్ అగైన్. హీ విల్ కమ్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్. అందుకు దేవుని యొక్క వాక్యంలో ఏముందో చూడండి. యేసు ప్రభు పరలోకానికి 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ఖాళీగా ఉన్నాడా? యేసు ప్రభు పరలోకంలో ఖాళీగా లేడు. ఆయన చేసే పని ఏంటి? గ్రంథాలు తెరవబడ్డాయి. న్యాయస్థానం ముందు దేవదూతలు గ్రంథాలు విప్పారు. దేవుని యొక్క న్యాయస్థానం ముందు మనం పేరు వచ్చినప్పుడు మనం నిలబడుతున్నాం. మన తరపున యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం
దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, హియర్ 8 34 వచ్చిన 8:34 కాదమ్మా. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. యేసు ప్రభు మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు? పాపుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకసారి హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం. హెబ్రీ గ్రంథం తీయండి, 4వ అధ్యాయం. హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయము. Hebrews 4:14 and 15. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది మీరు పరలోక రాజ్యం వెళ్తారని నమ్ముతున్నారు? చేతులెత్తండి. మీ మినిస్ట్రీ ద్వారా ఎవరు పరలోకి వెళ్ళాలా? సార్, హౌ మెనీ పీపుల్ రేస్? ఎందుకు ఈ భయం? ప్రతి సబ్బాతుకు వస్తున్నారుగా, దశం భాగాలు ఇస్తున్నారుగా, దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్నారు కదా. పర్లకు ఎంతమంది వెళ్తారండి? చేతులు ఎక్కడ? ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఎంతమంది పర్లకు వెళ్ళాలనుకున్నారు? చేతులు ఎత్తండి. సార్ జాగ్రత్త చూడండి, ఇప్పుడన్నా ఎత్తారో లేదు. మీరు ఎంత సిగ్గుపడితే అట్టండి. ఎంతమంది పర్లకు వెళ్తారా అంటే దాన్ని కూడా చేతులు ఎత్తారు. పీటర్ గారు, సంఘ పెద్ద గారు ఎట్ట సబ్బాలు పట్టి పాఠం చెప్పేది. మీరు ధైర్యంగా ఇంకొకసారి ఇది చెప్పిన తర్వాత మీరు చేతులెత్తారు. మన నీతి ద్వారా మనం పరలోక రాజ్యంలో వెళ్దాం. మనం అందరం పాపులు. మన నీతి చింపిరి కొట్టదు, కానీ ఆయన ఉన్నట్టు చూసావా? యేసు ప్రభు ఆయన నీతి కలిగిన వస్త్రం మనకు ధరింపజేస్తాడు. మనకు ధరింపజేసి, ప్రభువా ఈ నా బిడ్డ నా నామం పేట బాప్తిసం తీసుకున్నాడు, నన్ను రక్షకుడుగా అంగీకరించాడు, ఈయన పేరు జ్ఞాపకార్థ గ్రంథం నుండి జీవ గ్రంథంలో రాయి ప్రభు అని విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసినప్పుడు ఆ కోర్టులో మనమందరం గెలుస్తాం. సామాన్యంగా ఈ కోర్టులో మన బెంగళూరు కానీ ఈ లోకంలో ఉన్న కోర్టులో ఎవరు గెలుస్తారో తెలుసా? అంతకుడైనా లాయర్ మంచోడైతే వాడు నిర్దోషంగా బయటకు వచ్చేస్తాడు. లాయర్ గొప్పతనం అది, వాడు గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు, మన అడ్వకేట్ గొప్పతనం. మన అడ్వకేట్ గొప్పతనం. మొదటి యోహానులో ఏమని చూద్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయం. మొదటి యోహాను 2వ అధ్యాయం 1-2 వచ్చిన, నా చిన్నపిల్లారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు.
ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమైనాడు. మనం అందరం పాపులమే, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన తరపున విజ్ఞాపన చేసేటువంటి యేసు ప్రభు ఉన్నాడు మనకి. ఆయన యొక్క ఇంటర్సెషన్ త్రూ బై హిస్ ఇంటర్సెషన్ we are counted as righteous, never sinned before. మనం అందరం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎలర్జీ గారు ఏమని రాస్తారు తెలుసా? ద బుక్ ఆఫ్ లైఫ్ కంటైన్స్ ద నేమ్స్ ఆఫ్ దోస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ గాడ్స్ వర్క్. మేబీ ఏ ప్రెసిడెంట్, మేబీ ఏ వైస్ ప్రెసిడెంట్, మేబీ ఏ చర్చ్ ఎల్డర్స్, మేబీ ఏ బిలీవర్స్. దేవుని యొక్క సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరు, సపత్బడి, సాబత్ స్కూల్, సింగింగ్, స్పెషల్ సాంగ్, డీకన్స్, కలెక్టింగ్ ఆఫరింగ్, దేవుని సేవలో ఏదో ఒక రూపంలో పాల్గొనే ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అగైన్, is there any way that our names are missed? మన పేర్లు జీవగ్రంథంలోనే ఉంటాయి. బిలీవ్, మన పేరు జీవగ్రంథంలో ఉంటాయి, పుస్తకాల్లో జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ప్రేమటువంటి విశ్వాసాలు, మన పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడి ఉన్నప్పుడు మనం నశించిపోతామా, రక్షించబడతామా? రక్షించబడతాం. I strongly believe Jesus died for me and Jesus is pleading on my behalf and my name is written in the book of life. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది మీరు రక్షించబడతారు? చేతులెత్తండి. దేవుని స్తోత్రం. సెవెంత్లో వాళ్ళు హల్లెలూయా అంటే గబక్కడ ఏమంటారు అని నేను హల్లెలూయా అంటున్నాను. నన్ను కూడా బ్రాండ్ చేస్తారు పెంచుకోవట్లేదు. బట్ ఐ టెల్ యూ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది ఎక్కారు? హౌ మెనీ పీపుల్ రైజ్ దేర్ హ్యాండ్స్? ఆల్. నెవర్ బి స్కేర్డ్, నెవర్ ఫియర్, బికాజ్ జీసస్ ఈజ్ అవర్ అడ్వకేట్. After judgment is over, and after the closing of the investigative judgment, Jesus is going to come in the clouds of heaven with the host of angels, with the trump of God. The dead in Christ shall rise. ఈ వాక్యం చదువుకుందాం. 1 తెస్సలోనికీయులు 4:16-17 వచనాలు. ఈ తర్వాత ఇంకొకటే ఉంది. లేట్ అయితే పాస్టర్ గారు నిందించండి, నంది గారు. ఆర్పాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘం మీద. The climax of the gospel is the resurrection of the saints. The climax of the gospel is the resurrection of the saints. Kabatti, we have a assurance, the hope of life after death. Life after death. Jesus is coming and the dead in Christ shall rise first. That is the hope of our. Oh, this is the place I want to be. ఇక్కడ ఉండాలని కోరుతున్నాను. ఇది లాస్ట్. ప్రకటన గ్రంథం 21:1-3 వరకు చదువుకొని ముగించుకున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఎక్కడ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి
దిగివచ్చుట నేను చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆహా, I'll tell you, this is the climax. This world is not permanent. మనం ఏ లోకానికి పౌరులో పరలోకానికి. మన పౌరస్థితి పరలోకం ముందు ఉన్నది. అక్కడి నుండి యేసుక్రీస్తు వస్తున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, we are the citizens of heaven. We are the citizens of heaven. Our goal is heaven. అబ్రహాం ఏమన్నా తెలుసా? హెబ్రీ గ్రంథంలో, ఏ పట్టణానికైతే దేవుడు నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పరలోక పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. We all are looking for this heaven. Jesus will take all of us. ఆయన మన దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలమై ఉంటాం. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు. I will tell you, the last passage I have taken from Ellen G. White Gospel Workers. Christ crucified, Christ risen, Christ ascended into heaven, Christ coming again should so often gladden and fill the mind of the minister that he will present this truth to the people in love and deep earnestness. ఏం బోధించాలా నాశా గారు? ఏం బోధించాలా పేటాలమణి గారు? What should we preach? Jesus Christ who died, Jesus Christ who resurrected, Jesus Christ who ascended to heaven, and Jesus Christ who is going to come. May the Lord bless each one of you. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలి. ఆఖరిగా నేను కోరేది ఏంటంటే, లిఫ్ట్ అప్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. మే ద లార్డ్ లిఫ్ట్ యు అప్ ఇన్ డ్యూ టైమ్. గాడ్ బ్లెస్ యు.